తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. ఈ మాసం అంటే ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మాసం ఆగస్టు మాసం, ప్రత్యేకించి శ్రావణ మాసం కూడా అందరూ మహిళలు కూడా చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి ముందుగా తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం ఒక విశిష్టత ఏంటంటే, శ్రావణ మాసం అనగానే మన అందరికీ, మహిళలందరికీ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త చీరలు తీసుకురావడం, అలంకరణలు, ఇల్లంతా శుభ్రంగా చేయడము. ఎంత బిజీ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి ఒక్క మహిళ ఇల్లుని శుభ్రంగా చేసుకుంటుంది. ఇల్లు శుభ్రంగా చేసుకోవడం, పూజ, వరలక్ష్మి వ్రతము, నోములు. అసలు శ్రావణ మాసము అనే పేరు వినగానే మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఈ మాసం శ్రావణ నక్షత్రం మీద వస్తుంది. శ్రావణ నక్షత్రం అంటే చంద్రుడు ఒక అధిదేవత ఆ నక్షత్రానికి. అందువల్ల ఏంటంటే మానసికమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే నోములు, పూజలతో ఒక ఎత్తు అయితే, శ్రావణ మాస విధి విధానం ఏంటంటే శ్రావణ పురాణం అని ఉంటుంది, అది వినడము. రెండోది ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువ అన్నదానం చేయడం చాలా మంచి విశిష్ట ఫలితం. ఎంతవరకు ఎవరికి ఎంత తోచితే అంత అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంచిది. కుదిరితే చాలా ఎక్కువ మందికి అన్నదానం చేయడం, కుదరకపోతే కనీసం ఒక మనిషికైనా అన్నదానం చేస్తూ ఉండాలి. లేకపోతే కనీసం మూగ జీవాలకైనా అన్నదానం చేయాలి. పక్షులకి, తర్వాత కుక్కలకి, కోతులకి, వీళ్ళకి కూడా ఆహారం పెడితే కూడా చాలా మంచి ఫలితం వస్తుందట. అది ఎంతో గ్రహశాంతి, గ్రహ నివారణ అవుతుంది. ఎందుకంటే మన జాతకంలో ఉండే ఏదైతే గ్రహాలు ఎలా ఉన్నా, ఎలా జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనకు కొంతమంది జాతకం తెలుస్తుంది, కొంతమంది జాతకం తెలియదు. కొంతమంది సో నాకు జాతకం ఉందండి, నాకు జాతకం లేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా ఉంటేనే జాతకం తెలుస్తుంది. ఇవి లేని వాళ్ళకి ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నదానం చేసిన, ఏదైనా వివాహం అవుతున్న కన్యకి పసుపు కుంకాలతో పాటు మంగళసూత్రాలని, పట్టు వస్త్రాలని దానంగా ఇస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. సో ఈ మాసంలో ఎక్కువగా మనం ఈ దానం ఎందుకు చేసుకోవాలంటే, గ్రహస్థితి గోచారీత్యా అంత అనుకూలంగా లేవు గ్రహాలు ఇవి. చాలా 9 గ్రహాలు కూడా మనకి కొన్ని రాశులకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పూర్తి శుభ ఫలితాలు ఏ ఒక్క రాశికి ఇవ్వట్లేదు. అన్నీ ఒక గ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు ఒక గ్రహం అంటే మనం ఒక పూట భోజనం శుభ్రంగా దొరుకుతుంది, మిగతా 2 పూటల భోజనం దొరకట్లేదు అంటే అది కష్టమే కదా. అలాంటి పరిస్థితి ఈ జాతకంలో ఇప్పుడున్న గ్రహస్థితి అందరికీ అలా నడుస్తుంది. అందుకే ఏంటంటే ఎవరికి ఎలా ఉన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం ఈ గోచారీత్యా మన గ్రహాలన్నీ అనుకూలంగా చూసుకుంటే, రవి, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఆగస్టు 14 వరకు రవి భగవానుడు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోతారు. సో బుధుడు, రవి కలిసి ఉండడం ఒక విధంగా మంచి అయితే, ఒక విధంగా చెడుకున్న ఫలితాలు ఉంటాయి. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మనకి కుంభరాశిలో చూసుకుంటే రాహు ఉన్నాడు, మీన రాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. మిథున రాశిలో గురువు, శుభగ్రహాలు రిపీట్, గురువు, శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే. ఈ 2 గ్రహాలు కలయిక ఉంది. ఒక విధంగా గురువు, శుక్రులు కలిసి ఉంటే ఒక మంచి ఫలితం ఉంటుంది, ఒక చెడు ఫలితం కూడా ఉంటుంది. శుభగ్రహాలు అయినప్పటికీ కూడా మనకి మంచి చెడులు అనేది ఖచ్చితంగా రాసి ఉంటాయి. సో మన గ్రహస్థితుల్లో గోచారీత్యా ఏంటంటే అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ వాటి స్థానాలు అనుకూలంగా లేవు. వాటి స్థానాలు అనుకూలంగా లేవు కనుక మనకి అటువంటి ఫలితాలు కనుక కనిపిస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంది, అది మీకు వివరిస్తాను ఇప్పుడు. అమ్మ, తులారాశి యొక్క గ్రహస్థితి ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంది, ఈ మాసం వాళ్ళకి ఎలా అనుకూలించబోతోందో తెలియజేయండి. తప్పకుండా అన్న. తులారాశి వాళ్ళకి రాశాధిపతి అయిన, తులారాశికి అధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉండరు. సో భాగ్యస్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు వీళ్ళకి అన్ని భాగ్యాలు అందుతాయంట. సో వాళ్ళకి కావాల్సిన భాగ్యాలన్నీ అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ప్రతి విషయంలో అనుకూలంగా కనిపిస్తుంది ఎక్కువగా. అన్నిటికంటే ఏంటంటే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలం ఉన్నాయి వీళ్ళకి. ఒక గ్రహం శుక్రుడు ఒక్కడే వీళ్ళకి భాగ్యస్థానంలో ఉండి అనుకూలిస్తున్నాడు, మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటిని అన్ని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పంటే దూసుకుంటూ వెళ్ళగంటారు. సో ఖచ్చితంగా శుభగ్రహం ఒక గ్రహం ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. 2 గ్రహాలు శుభగ్రహాలు ఉండడం వల్ల తులారాశి వాళ్ళకి
వాళ్ళు ఏ పని చేసినా ఎన్ని ఆటంకాలు వచ్చినా లాస్ట్కి వాళ్ళ డెస్టినీ అనేది చేస్తారు ఖచ్చితంగా. అంటే ఏంటంటే ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు, వ్యాపారానికి ఎన్ని రకాల ఆటంకాలు రావో అన్ని రకాల ఆటంకాలు వస్తూనే ఉంటాయి వీళ్ళకి, కానీ ఆ ముహూర్తం టైంకి ఓపెన్ చేసేస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఆ టైం వరకు ప్రయత్నం చేస్తూ ఆ టైంకి వివాహ ప్రయత్నం అనేది జరుగుతుంది, వివాహం అనేది అయిపోతుంది. నిశ్చితార్థ ముహూర్తం కానీ, పెళ్లి ముహూర్తం కానీ, పెళ్లి కానీ, పిల్లల సంతాన భాగ్యం కానీ ఇవన్నీ కూడా అవుతాయి. అయితే ఏంటంటే ప్రతిబంధకాలు ప్రతి పనికి అడుగడుగున ఒక్కొక్క గండం పడుతుంది వీళ్ళకి. ఆ గండాలు దాటుకుంటూ ముందుకెళ్ళాలి వీళ్ళు. గండం పడుతూనే ఉంటుంది, అంటే అవ్వదు, ఇంక జరగదు, ఇది అయ్యే పనే కాదు అని చెప్పి ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి ఇంకా ఏం అవ్వదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ ముందుకు ఖచ్చితంగా ఆ తెల్లారు లేసరికి ఒక మంచి వార్త వస్తుంది, వెళ్తుంది, అంత ఫలితం. ఎందుకంటే కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు, వ్యయ స్థానంలో కుజుడు ఉండడం వల్ల విపరీతమైన కోపం వస్తుంటుంది, విపరీతంగా టెన్షన్ వస్తుంటుంది, ఈ పని అవ్వదేమో అని ఒక రకమైన ఇబ్బంది పడుతుంటారు. ఏ ఇబ్బంది పడినా ఏదో ఒక మానసిక ఉపశమనం ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక కాల్ వచ్చి మళ్ళీ దాని నుంచి అయిపోతుంది అని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం అనేది పక్కనే వెళుతూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ విషయం వీళ్ళు గుర్తించకుండా వీళ్ళు బాధపడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతి ఎన్ని గండాలు వస్తాయంటే అన్ని గండాలు వస్తాయి, కానీ ఫైనల్గా వీళ్ళదే అంతిమ మంచి రిజల్ట్ అనేది వీళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట. సో తులారాశి వాళ్ళకి బుధుడు అనుకూలంగా లేడు, రవికు అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు, అలాగే రాహు శనేశ్వరుడు కూడా అనుకూలంగా లేరు. ఇవన్నీ ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలు వచ్చినా ధైర్యమే సాహసే లక్ష్మి అని చెప్పి వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా సాధిస్తారు. అమ్మ, తులారాశి వాళ్ళు మరి ఈ మాసంలో ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎక్కువగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ ఆలయాల్ని దర్శించాలో తెలియజేయండి. శ్రావణ మాసం కనుక ఈ మాసం అంతా వీళ్ళు శుక్రవారం చక్కగా శుక్రవారాల్లో లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తూ వరలక్ష్మి కూడా వస్తుంది, వరలక్ష్మి కూడా వైభవంగా చేసుకుంటూ ప్రతి శుక్రవారం అమ్మవారికి జాజి పూలతో పూజ చేసుకుంటే అన్ని విధాల అనుకూలం కనిపిస్తుంది. చక్కగా జాజి పూలు తీసుకొచ్చి వీళ్ళ చేతితో జాజి పూలతో అమ్మవారికి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ వేయడం. ఇవేమీ రాకపోతే లక్ష్మీ అష్టకం అనేవి 8 శ్లోకాలు ఉంటాయి. ఆ 8 శ్లోకాలు ఇప్పుడు జాజి పూలతో వేస్తే వీళ్ళకి చక్కగా అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. అంటే అమ్మ, ఇప్పుడు తులారాశి వాళ్ళే చేయాలా ఇలా జాజి పూలతో అమ్మవారికి అభిషేకం? ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే మంచిదే అంటారా? ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళు చేస్తే అధిక ఫలం కదా, వీళ్ళకి అధికంగా ఫలితం ఉంది, అలా చేసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది తులారాశి యొక్క మాస ఫలితాలు ఆగస్టు మాసానికి సంబంధించి, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.